స్ట్రీట్ వెండర్స్ పేదవాళ్ళు, వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు మా చిన్నతనం నుంచి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనాధారం. మీకు అల్ఫా హోటల్ కానీ, బోండా మార్కెట్ ప్రాంతం కానీ, అంజలి థియేటర్ కానీ, పీజీ రోడ్ కానీ, అదేవిధంగా మినిస్టర్ రోడ్, ఓల్డ్ కస్టమ్ కానీ, జబర్దస్త్ కానీ, చాలా ప్రాంతాలలో 31 బస్ స్టాప్ కానీ, అన్ని ప్రాంతాలలో వాళ్ళ జీవనాధారమే రోడ్ల మీద వ్యాపారం చేసుకొని బతుకుతారు. ఒక్కొక్క ఇంట్లో 6 మంది 8 మంది ఉంటారు. వాళ్ళకు పాపం 2 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ ఇబ్బంది ఎట్లుందంటే స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, ఇంటి అద్దె కట్టలేకపోతున్నారు. నిన్న దగ్గర 2000 మంది ఏడుపులు వాళ్ళ అర్థనాదాలు. అయితే నేను జోనల్ కమిషనర్ గారికి, ట్రాఫిక్ ఏసీపీ గారికి, ట్రాఫిక్ సిఐలు, అదేవిధంగా డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, మిగిలిన అధికారులందరితో ఒకసారి కూర్చొని వారి యొక్క సమస్య పరిష్కారం కోసం దాని అవుట్కమ్ ఎట్లా, మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అంటే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాళ్ళను ఒక్క పక్కన కూర్చునేట్టు, ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీద కూర్చుంటే కాకుండా ఆ పద్ధతిలో కూర్చుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక మీటింగు మరి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీటింగ్ చాలా మంచిగానే జరిగింది, బ్రహ్మాండంగా. రేపు 10:30కి ఫీల్డ్ విజిట్ అధికారులు వస్తుంటే మేము కూడా ఫీల్డ్ విజిట్కి పోయి వాళ్ళకు కూడా చెప్తాం, ఇష్టం ఉన్నట్టు కాకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారం చేసుకునేటట్టు. ఎందుకంటే ఒక మానవత కోణం అనేది, మానవత దృక్పథం అనేది ఒకటి ఉంది. పేద వర్గాలకు పాపం వాళ్ళకు జీవనమే అది. ఉదయం 9 గంటలు వస్తే రాత్రి 10 గంటలకు పోతారు. వాళ్ళకి ఏంటంటే వ్యాపారం చేసుకునేదేరా ఇబ్బంది. ఇప్పుడు యశోద హాస్పిటల్ ఆడ ఉండేది 10-12 మంది వ్యాపారం చేసుకునేది. ప్యాట్నీ సెంటర్ ఉన్నది, ఆడ చేసుకునేది 7-8 మంది. అదేవిధంగా మినర్వా ఉన్నది, ఆడ ఆ బస్తీకి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు. అదేవిధంగా మినిస్టర్ రోడ్లు కూడా వాళ్ళే. ఇక అల్ఫా హోటల్, బోండా మార్కెట్ మీకు తెలియదు కాదు, మనం చిన్నతనం నుంచి చూస్తే ఆ వ్యాపారం చేసుకునేవాళ్ళు. అయితే సైమల్టేనియస్గా ఏంటంటే ఒకవైపున అధికారులతో పాటు రెండో వైపున ఎవరైతే వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా చెప్పేది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మీరు చేసుకునే వ్యాపారాన్ని ఒక పక్కన చేసుకునే విధంగా మరి ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. రెండోది వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పి అందరికీ ఐడెంటిటీ కార్డు కూడా రెడీ చేయాలనేది రేపు 10:30కి విజిట్.